నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వ, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భక్తుని పేరు సుధాకర్ గారు. వీరు డాక్టరు, ఎండి చేశారు. హోమియోపతిలో కూడా పట్టా తీసుకున్నారు. వీరు విశాఖపట్నంలో డాక్టర్గా పనిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటు విదేశాల్లో ఉన్నారు. బాగా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇల్లు కట్టుకున్నారు. భార్య పిల్లలతో ఏ లోటు లేని జీవితం గడుపుతున్నారు. జీవితం సాఫీగా జరిగిపోతుంటే వీరికి ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా ఆలోచన చేసి వ్యాపారం చేసి పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేశారు. దాంతో అవగాహన లేని వ్యవహారాల్లో డబ్బు పెట్టుబడి పెట్టారు. దాంట్లో పూర్తిగా నష్టపోయారు. భారీగా నష్టం వచ్చింది. తాను కూడబెట్టుకున్న డబ్బే కాక అప్పు తెచ్చి మరీ పెట్టుబడిగా పెట్టారు. పూర్తిగా నష్టపోయారు. ఇంకా తన వృత్తి మీద వచ్చే సంపాదనతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకొట్టు కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వీరికి ఏర్పడింది. ఇల్లు అమ్మివేసి అప్పు తీరుద్దామని అనుకుంటే వీరి పరిస్థితి ఆసరాగా తీసుకొని ఇల్లుని అతి తక్కువ ధరకు అడుగుతున్నారు. ఇంకా అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏం చేయాలో సతమతం అవుతున్నారు. మానసిక శాంతి లేక సతమతం అవుతున్నారు. అలాంటి టైంలో వీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలలను ప్రతినిత్యం వీరు చదువుకుంటూ ఉండేవారు. వీరికి 30 లక్షల అప్పు ఉంది. ఎలా తీర్చాలో తెలియని మానసిక పరిస్థితి అలా ఉన్నప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలలను చదువుకుంటూ ఉండేవారు. అలాంటి టైంలో వీరు శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారికి మనసులోనే మొక్కుకొని మొగల్చెర్ల వచ్చేశారు. ఉదయాన్నే మందిరానికి వచ్చి స్నానాధికారులు ముగించుకున్నారు. స్వామివారి వద్ద పూజ కూడా చేయించుకున్నారు. పూజారి గారి అనుమతి తీసుకొని స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి కష్టాలన్నీ చెప్పుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం అక్కడ భోజనం చేశారు. తర్వాత అక్కడే స్వామివారికి మొక్కుకున్నారు. స్వామి, నా ఆర్థిక బాధల నుంచి మీరు విముక్తుల్ని చేస్తే మీ సన్నిధిలో అన్నదానం చేస్తానని మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత వీరికి ఒక నమ్మకం కలిగిందనమాట. స్వామివారి పరిష్కారం ఏదో చూపుతారనే నమ్మకం కలిగింది. ఇంకా వీరు అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయారు. విశాఖపట్నం వెళ్ళిన 3వ రోజే వీరు ఇల్లు కొనటానికి వచ్చారు. అప్పుడే స్వామివారి లీల వీరికి కనబడింది అనమాట. వీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధరకు కొంటామని వచ్చారు. వాళ్ళు చెప్పడమే కాకుండా ఒక 5 లక్షల అడ్వాన్స్ కూడా వీరికి ఇచ్చారు. అంతా కల్లో జరిగినట్టు జరిపింది. మరో నెల కల్లా 20 లక్షలు కూడా ఇచ్చేశారు. ఆ అప్పులన్నీ వీరు తీర్చేశారు. అందరికీ, తన శ్రేయోభిలాషులకి, తన వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారే తనకు అండగా నిలబడ్డాడు. స్వామివారి వద్ద మొక్కుకున్నాను, నాకు ఈ కష్టాలన్నీ తీరాయని అందరికీ చెప్పుకున్నాడు. మొక్కుకున్న ప్రకారం అన్నదానం చేయటానికి వచ్చి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి వచ్చారు. వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి ఈ వివరాలన్నీ, ఇప్పుడు మనం స్మరించుకున్న వివరాలన్నీ వారికి తెలియజేసి ఇలా అన్నారు. నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు స్వామివారి వద్దకు పదే వస్తాను అని స్వామివారికి మొక్కుకొని వెళ్ళిపోయారు. ఇంకో లీల. శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి ఒక కుర్రాడు వచ్చాడు. 25 సంవత్సరాలు ఉంటాయి అతనికి. కాషాయం వస్త్రం పంచలా కట్టుకున్నాడు. షర్టు ఉంది, కాషాయం షర్టు. అతనిది కందుకూరు. పేరు నాగరాజు. కులరీత్యా వీరు యాదవులు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సుమారు ఒక 5-6 సంవత్సరముల నుంచి ఇతను ధ్యానం, సాధన, తపస్సు అని తిరుగుతున్నాడు. కానీ ఒక స్పష్టమైన లక్ష్యం ఎక్కడ ఏర్పడలేదు. గురు కుదిరేదాకా ఇక్కడ ఉండాలని అతని భావన. ఇతనేమో నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశాడు. నేను దత్తాత్రేయ స్వామి వారి తపో సాధన చేసుకున్న స్థలము, ఈ ప్రభావం ఈ క్షేత్రంలో ఉంటుంది, నేను ఇక్కడ సాధన చేసుకుంటాను, మీరు అనుమతిస్తే అని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారిని. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, మీ సాధనకి మేమేమి అడ్డురాము, మీరు సాధన చేసుకోండి. మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకోవచ్చు. మీ సాధనకి మేమేమి ఆటంకం కలిగించాం, మీరు కూడా మందిర వ్యవస్థలో తలదూర్చవద్దు అని చెప్పారు. అతను మామూలుగా వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు.
ఏదో ఒక సమయంలో వచ్చి భోజనం చేస్తున్నాడు. మరో 2 రోజులు, ఒక 2 రోజులు, 3 రోజులు అలా ధ్యానం చేసుకున్నాడు. 2, 3 రోజులు గడిచేటప్పటికి అతని చుట్టూ మనుషులు మోగడం ప్రారంభమైంది. ప్రశ్నలు అడగడం, అతని చేత జాతకాలు చూపించడం. అతను ఆ అసలు లక్ష్యం పక్కకు వెళ్ళిపోయి, ఈ సాధన ధ్యానం అనేది పక్కకు వెళ్ళిపోయి వీళ్ళ ప్రాపంచిక వ్యవహారాలు, లౌకిక వ్యవహారాల్లో కూరుకుపోయాడు. ఇంకా సాధన ధ్యానం అన్నది పక్కకి వదిలేశాడు. 4 రోజులు గడిచాయి. గడిచిన తర్వాత శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారు ఇతనికి స్వప్నంలో కనబడి గట్టిగా హెచ్చరించారు. ఏంటంటే, అది నేను వీరు నడుస్తున్న గమ్యం లేనిదని, దారి తప్పి తిరుగుతున్నట్టు స్వామివారు చెప్పారు వీరికి. చూస్తే ఎవరు కనబడలేదు. కానీ ఆలోచిస్తే ఈ మధ్యకు వారం రోజుల్లో సాధన ధ్యానం పక్కన పెట్టేసి జనాలతో కలిసిపోయి ఉండడం అతనికి అర్థమైంది. తప్పు చేశానని అతనికి మనసుకు తెలిసింది. స్వామివారు మనసుకు తెలియజేశారు. అప్పుడు వీరికి ఇలాగే వెళ్తే అధోగతి పడతానని అనుకొని స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకొని, స్వామివారి తర్వాత వారి గురువుగారు హిమాలయాల్లో ఉన్నారు, అక్కడికి వెళ్దామని నిర్ణయించుకొని నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పారనమాట. స్వామివారు నన్ను స్వప్నంలో కనిపించి నాకు ఇలా హెచ్చరించారు, సాధన ధ్యానం మర్చిపోయి లౌకిక వ్యవహారాల్లో కూరుకుపోతున్నావు అని హెచ్చరించారు. స్వామివారు నాకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు నేను మా గురువుగారు హిమాలయాల్లో ఉంటారు, నేను అక్కడికి వెళ్తాను గురువుగారి దగ్గరికి, గురువుగారు నాకు దిశానిర్దేశం చేస్తారు అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో. అలాగే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆశ్రమం నుంచి అతను వెళ్ళిపోయాడు అనమాట. అంటే శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారు అతని లక్ష్యం సాధించడానికి దిశానిర్దేశం చేశారనమాట. అంటే స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సాధన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి సాధకుడికి చిత్కళలు స్వాధీనం అవుతాయి. వాటి మాయలో పడిపోతే ఆ శక్తులు లౌకిక వ్యవహారాలకు కానీ ఉపయోగిస్తే తాత్కాలిక భోగాలు సమకూరుతాయి. భోగాలు అలవాటు పడితే అతని లక్ష్యం దెబ్బతింటుంది. అతను ఒక సాధారణ మాంత్రికుడిగానే మిగిలిపోతాడు, ఎప్పటికీ దైవాన్ని చేరుకోలేడు. ఇది ప్రకృతి కల్పించే మాయ. ఈ మాయ నుంచి అందరూ బయటపడాలి, అప్పుడే అతను నిజమైన సాధకుడు, అవధూత అవుతాడు అని స్వామివారు చెప్తూ ఉండేవారు. ఆ విషయం ఇప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారికి గుర్తొచ్చింది అనమాట. శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారు చెప్పిన విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ తర్వాత వీరికి తెలిసింది, అతను హిమాలయాలకు వెళ్ళిన తర్వాత గురువు గారి దగ్గర సాధన చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం సాధన చేసుకున్నాడు. సాధన చేసుకున్న తర్వాత ఇంకొక ఆశ్రమం ఎక్కడో ఆశ్రమం స్థాపించుకొని ఉన్నట్టు వీరికి తెలిసింది. ఓం నారాయణ, ఆది నారాయణ.